మీరు ఖాళీగా ఉంటే చెప్పండి, మేము ఖాళీగా ఉంటే చేస్తాం. నేను ఇక్కడ ఫ్రీగా ఏం లేను నాయనా, నాకు కూడా పనులుంటాయి. ఎవ్వడు ఫ్రీగా ఉండడు. ఫ్రీ అనుకుంటే పొరపాటే. నెట్వర్కింగ్ అంటే స్కామా లేక స్మార్ట్ సక్సెస్సా? అసలు నెట్వర్కింగ్ అంటేనే ఒక స్కామ్. నమస్కారం. మీరు ఈ వ్యాపారంలోకి వచ్చారంటేనే మీరు సక్సెస్ అయినట్లే. ఏ బాలాజీ, నువ్వు మళ్ళీ ఆ నెట్వర్కింగ్ గట్రా ఎంఎల్ఎం గట్రా అంటున్నావు. నాకైతే అవన్నీ స్కామ్లానే కనిపిస్తాయిరా. డబ్బులు పోయి, ఫ్రెండ్స్ పోయి, చివరికి ఏమీ మిగలదు. రాము, నెట్వర్కింగ్ అంటే స్కామ్ అనుకుంటున్నావంటే నువ్వు నెట్వర్కింగ్ ఏంటో పూర్తిగా అర్థం చేసుకోలేదన్నమాట. అదేంట్రా, డబ్బులు కట్టించుకుని ఇంకొకరిని జాయిన్ చేయించమంటారు, అదే నెట్వర్కింగ్ కాదా? అది నువ్వు చూసిన చెత్త నెట్వర్కింగ్. కానీ సరిగ్గా డిజైన్ చేసిన ప్లాన్, లీగల్ కంపెనీ, వర్క్ చేసే సిస్టమ్, వాల్యూ ఇచ్చే ప్రొడక్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు అది స్మార్ట్ బిజినెస్ అవుతుంది. ಸರಿ ಸರಿ ನೀವೆಷ್ಟು ಹೇಳಿದ್ರು ನನಗೆ ನಂಬಿಕೆ ಬರ್ತಿಲ್ಲ. అదే నాకు కావాల్సింది రాము, ప్లాన్ వినకుండా జడ్జ్ చేయడం కాదు. సరే, సక్సెస్ మనీ మంత్ర ప్లాన్ నీకు స్టెప్ బై స్టెప్గా చెప్తాను. నువ్వే నాకు చెప్పాలి ఇందులో మంచెందో చెడ్డెందో. ఇది పెద్ద పెట్టుబడి కాదు, సామాన్య మనిషి చేయగలిగే ప్లాన్. ఇప్పుడు ఒకటే చెప్తా, ప్లాన్ విన్నాను ఫస్ట్. ఇప్పుడు ఇందులో మంచెందో చెడ్డెందో నేను ప్రశ్నలు వేసి నువ్వు నాకు క్లారిటీ ఇవ్వాలి. నిజం చెప్పాలంటే ఇంత క్లియర్గా ఎవ్వరూ చెప్పలేదురా. ఇప్పుడు ఒకటే చెప్తా, ప్లాన్ విన్నాను ఫస్ట్. ఇప్పుడు ఇందులో మంచెందో చెడ్డెందో నేను ప్రశ్నలు వేసి నువ్వు నాకు క్లారిటీ ఇవ్వాలి. అదే రాము, ఇది ఒకరోజు అమీర్ అయ్యే స్కీమ్ కాదు, కానీ కంటిన్యూగా క్రమశిక్షణతో ఓపికతో చేస్తే లైఫ్ సెటిల్ చేసే ప్లాన్. అంటే నేను ఒక్కడనే కష్టపడకుండా సిస్టమ్ బిల్డ్ చేస్తే లైఫ్ టైం ఇన్కమ్ రావచ్చా? స్టెప్ 4, నువ్వు పని చేస్తే డైరెక్ట్ ఇన్కమ్, నీ టీం పని చేస్తే లెవెల్ ఇన్కమ్. అంటే నువ్వు పని చేసిన డబ్బు, నువ్వు నిద్రపోతున్న డబ్బు. ఇదే అసలు కాన్సెప్ట్. ట్రాన్స్క్రిప్షన్. నువ్వు ఒకరికి ప్లాన్ పరిచయం చేస్తావు, వాళ్ళు ఇంకొకరికి, అలా టీం బిల్డ్ అవుతుంది. నువ్వు రోజు ఆఫీస్కు వెళ్లాల్సిన పని లేదు. నీ మొబైల్ నుంచే నీ నెట్వర్క్ బిల్డ్ చేస్తావు. స్టెప్ 1, మీరొకసారి జాయిన్ అవుతారు. అందులో ట్రైనింగ్, గైడెన్స్, సిస్టమ్ అన్నీ ఇస్తారు. నెట్వర్కింగ్ స్కామ్ కాదు. తెలియకుండానే మాట్లాడితే స్కామ్ అనిపిస్తుంది. ప్లాన్ విన్నాకే నిర్ణయం తీసుకోండి. అదే స్మార్ట్ పీపుల్ చేసే పని. అదే కావాలి రాము. ప్రశ్నలు అడుగు. సక్సెస్ మనీ మంత్ర భయపడే ప్లాన్ కాదు, నిజం తెలిసిన వాళ్లే గెలిచే ప్లాన్ చేయ. నువ్వు నాకు క్లారిటీ ఇవ్వాలి. అన్నీ క్లియర్ అయితే నువ్వు నన్ను ఆపలేవు. ఇప్పుడు ఒకటే చెప్తా, ప్లాన్ విన్నాను ఫస్ట్. ఇప్పుడు ఇందులో మంచెందో చెడ్డెందో నేను ప్రశ్నలు వేసి నువ్వు నాకు క్లారిటీ ఇవ్వాలి. నిజాయితీగా పనిచేసి ఇతరులకు ఉపయోగపడే మార్గంలో సంపాదించడమే నిజమైన సక్సెస్ మనీ మాంత్ర.